ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 12:5 చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మరొకసారి చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి వెళదాం. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అమూల్య నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ ప్రియనందు ఆయన శిలువ బలియాగము ద్వారా, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మీరు మాకు కలుగు చేసిన గొప్ప రక్షణ కొరకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధిలో చేరి మెస్సియా ప్రార్థన మందిరములు మిమ్మల్ని స్తుతించి కీర్తించి గణపరుచున్నట్లుగా ఇంతవరకు మీ నామ సంకీర్తన చేయడం కృప చూపారు. మీ గ్రంథంలో నుండి ఒక వచన భాగాన్ని చదువుకుని ఉంటుండగా అందులో ఈ సంగతులు మాకు వివరించి మాతో మాట్లాడమని, మాకు వినగల చెవి, గ్రహించగల మనస్సు, మీ పరిశుద్ధ వాక్కులకు లోబడే స్వభావం దయచేయమని క్రీస్తు ప్రభువు పేరట కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి వినయలమై ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, రాత్రి వేళ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఆదిమ సంఘము ఎలా ఉండేది? ఆదిమ సంఘ పరిస్థితులు ఎలా ఉండేవి? వారు ప్రభువుని నమ్మి బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడిన తర్వాత వారు ఎలా కొనసాగారు అనేది కొన్ని సంగతులు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఒక వచన భాగాన్ని చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రారంభ సంఘాన్ని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పేతురు ప్రసంగము ద్వారా ఏర్పడిన సంఘం, పేతురు ప్రసంగము ద్వారా ఏర్పడిన సంఘం ఎలా ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బాప్తిస్మం తీసుకున్నవారు, విశ్వసించిన వారు అనగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బాప్తిస్మం తీసుకున్న వారు అందరూ ఎలా ఉన్నారంట? ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉన్నారు. అలాగైతే ఈ రాత్రి వేళ ఒక ప్రశ్న. మనము దాదాపు, నాకు పరిచయం అయింది 96వ సంవత్సరం నుండి, మీరు 96వ సంవత్సరం నుండి మనం కూడుకుంటున్నాం. మనందరికీ ఏక హృదయం ఉందా? చెప్పండి. మనందరికీ ఏక ఆత్మ ఉందా? మనందరం ఏక మనసు కలిగిన వారమేనా? చెప్పండి అండి. మాట్లాడరేంటండి? ఆనాడు ప్రారంభ సంఘం ఎలా ఉన్నది అంటే,
వారు దేవుని కొరకు త్యాగాలు చేశారు. దేవుని కొరకు తమను తామే సమర్పించుకొని శ్రమలు వచ్చినా ప్రభువు కొరకు నిలబడ్డారు. కష్టాలు వచ్చినా ప్రభువు కొరకు నిలబడ్డారు. అవమానాలు వచ్చినా ప్రభువు కొరకు నిలబడ్డారు కదండి. మరణాలు కలిగిన ప్రభువు కొరకు వారు నిలబడ్డారు. సంఘము యొక్క ఐక్యత మనం చూస్తా ఉన్నాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము, ఒకే మనసు ఉన్నది వాళ్ళకి. పుల్లమ్మ మనసు ఒక రకంగా, ఎల్లమ్మ మనసు ఒక రకంగా లేదు. అందరూ ఏక హృదయంతో ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్నాం 12వ అధ్యాయంలో సంఘము అన్నాడండి. సంఘము అంటే ఎవరు? విశ్వసించి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని సంఘ సహవాసంలో కొనసాగుతున్న వారు సంఘం. సంఘమంతయు ఎలా ప్రార్థన చేస్తున్నారు? సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తి, ఆసక్తి కూడా ఎక్కువగా ఉన్నది. ఆ కాలంలో పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. పేతురు నేరం చేసిన వాడు కాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించినందుకు, యేసుక్రీస్తు ప్రభు స్వార్థను ప్రకటించినందుకు ఆ కాలంలో ఉన్న రోమా సైన్యము, యూదులందరూ కలిసి పేతురు మీద పితూరీలు చెప్పి పేతురుని బంధించి చెరసాల్లో వేయించారు. ఆ సమయంలో సంఘము తమకేం పట్టనట్టు ఉండలేదు. సంఘం ఎలా ఉన్నది? పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఏక హృదయము గలవారుగా ఉన్నారు. వారు ఏకాత్మ గలవారుగా ఉన్నారు. వారి సమస్య అంతా ఒక్కటే. ఏంటా సమస్య? పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. పీటర్ వాజ్ ఇన్ ప్రిసన్, బట్ చర్చ్ ఈజ్ ప్రేయింగ్. సంఘము ప్రార్థన చేస్తుంది. అలాగైతే ఇక్కడ మనకు నేర్పే పాఠం ఏంటి? సంఘము అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే, ఎవరైనా సమస్యల్లో ఉన్నారు అంటే, ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే సంఘం ఏం చేయాలి? పట్టినట్టు ఉండాలి. ఏమండి? సంఘము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఏక హృదయము గలవారై ప్రార్థన చేయాలి. ఏక ఆత్మ గలవారై ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో ప్రార్థన చేశారంట. వారి ప్రార్థన ఎంత బలమైంది అంటే దేవుడు వారి ప్రార్థనను విన్నాడు. పరలోకము నుండి దేవదూతను పంపాడు. దేవదూత పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురుని ఆ చెరసాల బంధకాల్లో నుండి విడిపిస్తూ ఉన్నాడు. చూసారా ప్రార్థనలో ఉన్న గొప్పతనం? 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి క్లుప్తంగా నా సందేశాన్ని ముగిస్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 23-24 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మెర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇశ్రాయేలీలు మొర పెట్టారంట. దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఏక హృదయము ఏకాత్మ గలవారై దేవునికి నిట్టూర్పులు విడుచుతూ మొర్ర పెట్టారు. ఏమని చదువుతున్నాం? దేవుడు వారి మొర దేవుని యొద్దకు చేరెను. 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు వారి మూలుగును విన్నాడు.
మన దేవుడు వినేవాడు, మన దేవుడు కనేవాడు, వినేవాడు, చూచేవాడు ఆయన. తర్వాత తాను చేసిన ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. చూసారండి, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన నిబంధన, ఎలాంటి నిబంధన ఆయన చేశాడు? ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనాలు. నీ సంతతి వారు, అబ్రహామా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. చూసారండి, దేవుడు ముందుగానే అబ్రాహాముతో తెలియచేస్తా ఉన్నాడు. దేవుని భవిష్యత్ జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. అబ్రహాముకు అప్పటికి సంతానం లేదు, ఇస్సాకు పుట్టలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ సంతతి వారు. దేవుడు చెప్పినట్లే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకి యాకోబు, ఏశావులు పుట్టారు. యాకోబు సంతానం ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళారు, లేక బ్రతకడానికి వెళ్ళారు. వెళ్ళిన వారు అక్కడ కఠినమైన బానిసత్వాన్ని అనుభవించారు, కఠినమైన దాసత్వాన్ని అనుభవించారు. ఆ కఠినమైన దాసత్వాన్ని వారు భరించలేక వారు దేవునికి మొర్రపెట్టారు, దేవుని సన్నిధిలో మూలిగారు. దేవుడు ఏమన్నాడు? నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అలాగైతే ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుణ్ణి భూమి మీదకి నడిపించింది. ఆ కాలంలో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. దేవుడు వారి మూలుగులను విన్నాడు, వారి శ్రమలను చూశాడు, వారి దుఃఖాలు తెలుసుకున్నాడు. తానే వారి కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రార్థనలో ఉన్న గొప్పతనం అదండి. ప్రార్థనలో ఉన్న గొప్పతనం. మనం ప్రార్థన చేస్తే, ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి మనం మోకరిస్తామో ఒకడు గడగడ వణికిపోతూ ఉంటాడు. ఎవడు వాడు? అపవాది, సైతాను. అలాగైతే ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం ఉన్నది. సంఘం ఎలా ఉన్నది? ఏక హృదయముతో ఉన్నది. సంఘము ఏకాత్మతో ఉన్నది. వారు ఆ అత్యాసక్తితో ప్రార్థన చేయగా పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చాడు. పేతురుని చెరసాల్లో నుండి విడిపించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉన్నది. వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారే కానీ, పేతురును విడిపించమని వారు వేడుకున్నారే కానీ, పేతురు విడుదలై వస్తాడని వారు నమ్మలేదండి. పేతురు విడుదలై వస్తాడని వారు నమ్మలేదు.
ప్రార్థన అయితే భారంగా చేస్తున్నారు, ప్రార్థన అయితే ఆసక్తితో చేస్తున్నారు, ప్రార్థన అయితే ఏక హృదయము ఏకాత్మ గలవారై చేస్తూ ఉన్నారు. బట్ దే వాజ్ నాట్ బిలీవ్డ్. పేతురు వచ్చాడు, వారు కూడుకొని ఉన్న తలుపు దగ్గర నిలిచి తలుపు దాటుతూ ఉన్నాడు. తలుపు శబ్దం విన్న ఒక సహోదరి, చిన్నది రోజే అని చిన్నది వచ్చి తలుపు దగ్గర ఆ స్వరం విన్నది. వెంటనే ఆమె గుర్తించింది, పేతురు వచ్చాడని గుర్తించింది. వెళ్ళి వారితో చెప్తుంది, అమ్మా పేతురు వచ్చాడు, వాకిటి దగ్గర ఉన్నాడు, తలుపు దాడుతున్నాడు, రండి అంటే వారు ఏమన్నారు? ప్రార్థన ఆపి, నీవు పిచ్చిదానిలాగా ఉన్నావు, పేతురు రావడమేంది? చెరసాల్లో ఉన్న పేతురు ఎలా వస్తాడు? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఏమండి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? జన్మగారు, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదండి. అయితే దేవుని సింహాసనాన్ని కదిలించే శక్తి ఎక్కడ ఉన్నదంటే మనం చేసే హృదయపూర్వకమైన ప్రార్థనలో ఉన్నది. ఆ కాలంలో వారికి కష్టాలు వచ్చినాయి, వారికి శ్రమలు వచ్చినాయి, వారికి హింసలు వచ్చినాయి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో ఏమన్నారు? 4:18 అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుండ్రి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేది కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఆ కాలంలో సంఘానికి బాగా తీవ్రమైన కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. సంఘము ఏమాత్రం బెదరలేదు. సంఘము ప్రత్యేకంగా నిలవబడింది ప్రభు కొరకు. సంఘము ప్రత్యేకంగా ప్రభు కొరకు నిలబడింది. మరి మనం నిలబడుతున్నామా? మనలో ప్రత్యేకత కనబడుతుందా? లోకం చేసినట్టు మనం కూడా చేస్తున్నామా? లోకపు దారిలో మనం కూడా వెళుతున్నామా? పేతురు చాలా గట్టిగా మాట్లాడాడు. ఆయన ప్రసంగం చేసే సమయంలో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చాలా పర్యాయాలు నేను జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 40వ వచనం, ఇంకొన్ని అనేక విధములైన మాటలతో 2:40 మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండండి. బీ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. దేవుని పిల్లలు వేరుగా ఉండాలి. దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. వారి ప్రత్యేకత లోకం చూడాలి కదండి. మరి మనం ప్రత్యేకత కనబరుస్తున్నామా? లేదు. ప్రత్యేకత కలిసిపోయాం లోకంతో, మమేకమైపోయాం మతంతో. వారు చేసినట్లే మనం కూడా చేస్తూ ఉన్నాం. ప్రత్యేకత లేదు కదండి. వారేమన్నా అనుకుంటారేమో, వీరేమన్నా అనుకుంటారేమో, నా ఇంటి దగ్గర ప్రార్థన పెడితే వారు రారేమో. రాకపోతే నువ్వు నీ ఇల్లు కూడుకో, ఏమైంది? సంఘం అంటే ఏంటి అసలు? సంఘం అంటే ప్రత్యేకింపబడింది కదండి. ఆ కాలంలో వారు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నారు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. జడియలేదు, బెడియలేదు, బెదరలేదు వారు కదండి. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు. వారు ప్రత్యేకంగా ఒక చోట కూడుకున్నారు. సహోదరులందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు విడుదల కొరకై ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవుడు విని తన దూతను పంపాడు. దూత వచ్చి పేతురును చెరసాలలో నుండి పేతురు కట్లు విప్పదీశాడు. పేతురు గొలుసులను తెంచివేశాడు దూత.
చెరసాల తలుపులు వాటికవే తెరుచుకుంటా ఉన్నాయి. పేతురు నడిచి వస్తూ ఉన్నాడు. తెల్లవారిన తర్వాత కావలి వారు గలిబిలైపోయారు, పేతురు ఏమైపోయాడు అని. దేవుని కార్యాలు మనం చూడాలి అంటే మొట్టమొదటిగా మనం ప్రత్యేకంగా ఉండాలి. దేవుని కార్యాలు మనం చూడాలంటే మనలో ఏకాత్మ ఏక హృదయము కలిగిన వారంగా ఉండాలి. అందరూ ఒకే మాట మీద ఉండాలి. కదండి, అందరూ ఒకే మాట నిలబడాలి. నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. మీకు ఎంతమందికి తెలుసు వాగొడ్డు రాజుపాలెం? తెలుసా అండి? వాగొడ్డు రాజుపాలెం అంటే పాలపర్తి దగ్గర, నందిపాడు నుంచి ఇటు వస్తుంటే పాలపర్తికి దక్షిణంగా ఉత్తరంగా ఉంటుంది. బాగా అవతల వాగొడ్డు రాజుపాలెం, వాగొడ్డులో ఉంటుంది. ఎట్నే ప్రభువుని నమ్మి బాప్తీసం తీసుకొని ప్రత్యేకంగా కూడుకుంటుంటే అక్కడున్న స్థానిక సంఘం, మీరు ప్రత్యేకంగా కూడుకోవడం తప్పు, మీరు అలా కూడుకోవడానికి వీలు లేదని బెదిరించారు. బెదిరించడం మాత్రమే కాదు, చాలా అవమానపరిచారు, చాలా నిందలు వేశారు. ఆయన వీరు బెదరలేదు. అప్పుడు కులమంతా ఏకమయ్యి ఈ విశ్వసించిన వారిని, ఈ ప్రత్యేకంగా కూడుకునే వారిని వెలివేస్తున్నామని చెప్పేశారు. మీరేమన్నారంటే మేమే మిమ్మల్ని వెలివేసామన్నారు. చూడండి ఎంత ధైర్యమో. మనకుందా ధైర్యం? మనకుందా ధైర్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ గలవారై అలా జీవించారు. నేటికి కూడా వారు ప్రత్యేకంగానే ఉంటున్నారు. నేటికి కూడా వారు ప్రత్యేకంగానే కూడుకుంటున్నారు. దేవుని పిల్లలమైన మనం లోకానికి భయపడక్కర్లేదు, మతానికి భయపడక్కర్లేదు, కులానికి భయపడక్కర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామో కులానికి మనం చచ్చిపోయాము, మతానికి చచ్చిపోయాము, కుల కట్టుబాట్లకు, కుల ఆచారాలకు, కులం విధించే వాటన్నిటికీ మనం చచ్చిపోయాం. కులంతో మనకు సంబంధం లేదు. వీఆర్ సపరేటెడ్ పీపుల్. అలా మనం ఉండగలిగితే మహిమ దేవునికి వస్తుంది. అలా ప్రారంభ సంఘం ఉన్నారు. రోమా సైనికులు, యూదులు చాలా కఠినమైన శ్రమలు పెట్టారు వారిని. అయినా వారు బెదరలేదు, ప్రభు కొరకు నమ్మకంగా నిలవబడ్డారు. ఇప్పుడు కూడా మనం బెదరాల్సిన అవసరం లేదు. రాబో కాలాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. మాకు ఆల్రెడీ హెచ్చరికలు వచ్చినాయి. బైబిల్ సంచి తగిలించుకొని బయటికి వెళ్ళగాకండి, ఇంటెలిజెన్స్ వారు. బైబిల్ బ్యాడ్జ్ పెట్టుకొని బయటికి వెళ్ళగాకండి, తెల్ల బట్టలు ప్యాంటు షర్ట్లు వేసుకొని బయటికి వెళ్ళగాకండి. మీరు ఒకవేళ వెళ్ళేటట్టయితే మీతోటి ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళండి. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక టీం బయలుదేరిందంట. వీరు క్రైస్తవులు అని వారికి అర్థమైతే వీరు మొట్టమొదట టార్గెట్ చేస్తుంది పాస్టర్లని అర్థమైతే ఎలాంటి హెచ్చరిక లేకుండా, ఎవరికి అర్థం కాకుండా యాక్సిడెంటల్గా చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడ ఎవరికి స్టార్ట్ అయింది? మొదట పాస్టర్లకి స్టార్ట్ అయింది. ఏం చేయాలి? బెదరాలా? ఏమండి, బెదరాలా? పోతే ప్రభువు కొరకే. పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే దేవుని పిల్లలకి చావేంటి? లాభం. ప్రభువు కొరకు నమ్మకంగా నిలబడదాం. ప్రారంభ సంఘం అలా నిలబడింది. వారు ఏక హృదయము గలవారై ఉన్నారు, వారు ఏకాత్మ గలవారై ఉన్నారు. వారు అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు, తన దూతను పంపాడు. పేతురుని చెరసాల్లో నుంచి దూత బయటికి తీసుకురాగలిగాడు. సంఘం ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యం? వారికి అర్థం కాలేదు. వారి ప్రార్థనలో ఉన్న శక్తి వారికి అర్థం కాలేదు. అవునండి, మనలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే,
ఇరుకులో ఉంటే మనం చేయవలసింది ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడు. మన ప్రార్థనకు మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన సిలువలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన మానలేదు కదండి. తనను హింసించే వారి కొరకు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనా జీవితం పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఈ లోకంలో ముందుకు సాగుదాం. అలా చేయుటకు ప్రభు తన కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ అపోస్తల కార్యం 12:5 నుండి కొన్ని సంగతులు మా దృష్టిలోనికి తీసుకుని వచ్చి మమ్మల్ని హెచ్చరించి బలపరిచినందుకే స్తుతిస్తున్నాం. మీ నామములో ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, విన్నవారి హృదయంలో కార్యం జరిగించండి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారిని మీ వైపు ఆకర్షించుకొనమని సంఘమంతటి మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థన చేసి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అన్నయ్య 10 గంటలకు ఆపేయాలన్నాడు.